హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం గామా ఫంక్షన్ దాని యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. సో ముందుగా డెఫినేషన్. సో ద డెఫినెట్ ఇంటిగ్రల్ 0 to infinity e power minus x into x power n minus 1 into dx ఈజ్ కాల్డ్ గామా ఫంక్షన్. సో దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఈ సింబల్ రివర్స్ ఎల్ సింబల్లా రిప్రజెంట్ చేస్తాం. సో గామా ఆఫ్ ఎన్ వచ్చేసరికి 0 to infinity e power minus x into x power n minus 1. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బీటా ఫంక్షన్ చూసాం కదా. బీటా ఫంక్షన్ చూస్తే బీటా ఆఫ్ ఎం కామ ఎన్ 0 to 1 x power m minus 1 1 minus x into whole power n minus 1 into dx. సో బీటా ఫంక్షన్ మనకి ఎమ్ ఎన్ రెండు కాన్స్టెంట్ నెంబర్స్ మీద డిపెండ్ అయింది. బట్ గామా ఫంక్షన్ వచ్చేసరికి ఓన్లీ 1 అనమాట, ఏదర్ ఎం ఆర్ ఎన్. సో దీన్ని ఇట్లానే గామా ఆఫ్ ఒకవేళ ఎం కనుక తీసుకున్నాం అనుకో, అప్పుడు గామా ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 to infinity e power minus x into x power m minus 1 into dx. సో ఎన్ తీసుకుంటే ఇక్కడ x power n minus 1 వస్తుంది, m తీసుకుంటే x power m minus 1 వస్తుంది, ప్రాబ్లం లేదు. సో బీటా ఫంక్షన్ మాత్రం మనకి బోత్ m n, సో రెండు కాన్స్టెంట్స్తో డిపెండ్ అయ్యింది. అండ్ ఒకసారి లిమిట్స్ గమనిస్తే ఇక్కడేమో గామా ఫంక్షన్లో 0 to infinity, బట్ బీటా ఫంక్షన్లో వచ్చేసరికి 0 to 1. అండ్ సో చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో చేంజ్ చూసుకొని కంపారిటివ్గా నేర్చుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ దీని మీద ఉన్న ప్రాపర్టీస్ చూద్దాం. సో ప్రాపర్టీస్. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ప్రూవ్ దట్ గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ప్రూఫ్. సో ఇనీషియల్గా మనకు గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు డెఫినేషన్ రాద్దాం. 0 to infinity సో e power minus x into x power n minus 1 into dx. సో నౌ గామా ఆఫ్ 1 ఇది n, ఓకే. 1 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు 0 to infinity e power minus x into x power n minus 1 అంటే 1 minus 1 into dx. సో 0 to infinity e power minus x into x power 0 అంటే ఎంత 1. సో 1 కాబట్టి dx. సో ది e power minus xకి ఏమవుతుంది, ఇంటిగ్రేషను e power minus x డివైడెడ్ బై, సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే అంటే మైనస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది -1. సో అది డినామినేటర్లో రాస్తాం. లిమిట్స్ వచ్చేసరికి 0 to infinity. ఇది దేనికి ఈక్వల్ అయింది, సో -1 బయట రాసేస్తే e power minus infinity మైనస్ e power minus 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ e power minus infinity వచ్చేసరికి 0 మైనస్ e power minus 0 ఎంత 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో గామా ఆఫ్ 1 వచ్చేసరికి 1. అండ్ ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ గామాకి బీటాకనే ఒక పేర్లు ఉన్నాయి అనమాట. సో వాటిని ఏమంటాడంటే వాడు యులేరియన్ ఇంటిగ్రల్ అంటాడు. యులేరియన్ ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్. సో ఈ యులేరియన్ ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్ అంటే నథింగ్ బట్ వచ్చేసరికి బీటా ఫంక్షన్. నెక్స్ట్ యులేరియన్ ఇంటిగ్రల్ ఆఫ్ ద సెకండ్ కైండ్. సో యులేరియన్ ఇంటిగ్రల్ ఆఫ్ ద సెకండ్ కైండ్ వచ్చేసరికి గామా ఫంక్షన్. సో ఒకవేళ వాడు ఎగ్జామ్లో ఇలా రిప్రజెంట్ చేయకుండా రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యులేరియన్ ఇంటిగ్రల్ ఆఫ్ ది సెకండ్ కైండ్ అన్నాడు అనుకోండి, అప్పుడు గామా ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ రాయాల్సి వస్తాయి. లేదా ఫస్ట్ కైండ్ అంటే బీటా ఫంక్షన్. సో ఈ బీటాకి గామాకు ఉన్న పేర్లు అనమాట ఇవి, యులేరియన్ ఇంటిగ్రల్ అని. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, ప్రూవ్ దట్ లేదా షో దట్ ఏదైనా అనొచ్చు. గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n minus 1 ఇంటూ గామా ఆఫ్ n minus 1 వేర్ ఈ కండిషన్ ఇంపార్టెంట్, n గ్రేటర్ దాన్ 1. సో ఇక్కడ n గ్రేటర్ దాన్ 1 అయితేనే మనకి ఈ ఫంక్షన్ అనేది వాడతాం మనం. సో దీని ప్రూఫ్ చూద్దాం. ఈ స్టేట్మెంట్ అనేది వాడతాం n గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు మాత్రమే. సో ప్రూఫ్ వచ్చేసరికి ఇనీషియల్గా మనకు తెలిసిందేంటి, గామా ఆఫ్ n డెఫినేషన్ తీసుకుంటాం. సో 0 to infinity e power minus x into x power n minus 1 dx. సో దీనికి సింపుల్గా మనకి A to LHS మ్యాచ్ అయిపోయింది. సో RHS మ్యాచ్ చేయాలంటే ఇంక మనం ఫర్దర్గా మనం ఏం చేస్తాం, ఈ 2 టర్మ్స్ కనుక ఉంటే UV ఫార్ములా వేస్తాం. సో UV ఫార్ములా వేయాలంటే దేనికి U దేనికి V అని నేను ఆల్రెడీ M1 చేసేటప్పుడు చెప్పాను అనమాట. ఐలేట్ అని ఒకటి ఉంటుంది. సో ఇంటిగ్రేషన్లో ఉన్నప్పుడు డిఫరెంట్ టర్మ్స్ కనుక ఉంటే దీని ప్రకారం మనం వాటి యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇస్తామన్నమాట. సో దీంట్లో మనం ఇంప్రాపర్ ఫంక్షన్స్ ఉంటాయి, సో పెద్దగా అవి వాడడం. ఎల్ వచ్చేసరికి లాగరిథమిక్, ఏ వచ్చేసరికి ఏమో అల్జిబ్రియా,
టీ వచ్చేసరికి ట్రిగ్నోమీటర్, ఈ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది లాగరిథమిక్ టర్మ్స్. సో లాగరిథమిక్ టర్మ్స్ ఏం లేవు కదా. నెక్స్ట్ ఆల్జిబ్రిక్ టర్మ్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అవి. సో ఎక్స్ పవర్ n - 1 ఉంది కాబట్టి దీన్ని u అనుకుంటాం. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ టర్మ్స్ ఏం లేదు, లాస్ట్ ఎక్స్పోనెన్షియల్ కాబట్టి దీన్ని v అనుకుంటాం. సో ఇది u, ఇది v. సో దీని ప్రకారం ఇస్తాం అనమాట మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. దీన్ని ఐలేట్ అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ యూవీ ఫార్ములా కదా ఇక్కడే రాస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ u ఇంటూ v dx వచ్చేసరికి u ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇది బిగ్ ఇంటిగ్రేషను. సో d బై dx ఆఫ్ u ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx హోల్ dx. సో దీని ప్రకారం తీసుకుంటే గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు u అంటే ఇన్ ద సెన్స్ ఎక్స్ పవర్ n - 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx అంటే e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d బై dx ఆఫ్ u అంటే ఎక్స్ పవర్ n - 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx, v అంటే e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ dx హోల్ dx. సో ఇంతవరకు బాగానే ఉంది. బట్ ఇక్కడ మనకి లిమిట్స్ ఉన్నాయి కదా. సో లిమిట్స్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ లిమిట్స్ అన్ని ఇంటిగ్రేషన్స్కి వాడకూడదు అనమాట. సో మెయిన్గా వాడాల్సింది ఫస్ట్ ఈ టర్మ్కి డిఫరెన్స్ అంటే 2 డిఫరెంట్ టర్మ్స్ కాబట్టి దీనికి లిమిట్స్ అప్లై చేస్తాం. అండ్ దీంట్లో ఈ ఇంటిగ్రేషన్ అనేది ఈ బిగ్ ఇంటిగ్రేషన్ లోపల ఉంది. సో దీనికి మనం లిమిట్స్ అప్లై చేయము, ఓన్లీ బిగ్ ఇంటిగ్రేషన్ ఉందిగా దీనికి అప్లై చేస్తాం. సో దీనికి నార్మల్గా చేసేసి అండ్ d బై dx ఆఫ్ ఇది కూడా చేసేసిన తర్వాత అప్పుడు దానికి ఈ లిమిట్స్ అనేది వర్తిస్తాయి. ఇక్కడ వచ్చేసరికి ఈ లిమిట్స్ ఇంత అంటే దీని ముందు ఉంది కదా ఎక్స్ టర్మ్. సో మనం చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎక్సే. అయితే ఈ లిమిట్స్ అప్లై చేసేటప్పుడు ఈ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత లిమిట్స్ అనేది మొత్తానికి అప్లై చేస్తాం. అంతేగాని దీనికి ఒక్కదానికి మాత్రమే కాదు, లిమిట్స్ మొత్తానికి అప్లై చేస్తాం లిమిట్స్ కనుక ఉంటే. సో చూద్దాం. ఎక్స్ పవర్ n - 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఏమవుద్ది, ఈ పవర్ మైనస్ ఎక్స్ బై -1 లిమిట్స్ మొత్తానికి అప్లై చేయాలి కదా, 0 టు ఇన్ఫినిటీ మైనస్ ఇది 0 టు ఇన్ఫినిటీ d బై dx ఆఫ్ ఎక్స్ పవర్ n - 1 అంటే n - 1 ఇంటూ ఎక్స్ పవర్ n - 2 అవుతుంది. ఎందుకంటే n - 1 -1 అవుతుంది కదా. సో ఎక్స్ పవర్ n - 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ చేసింది ఈ పవర్ మైనస్ ఎక్స్ బై -1 ఇంటూ dx. సో ఈ మైనస్ ఇక్కడ రాసుకుంటాం అంటే మైనస్ లిమిట్స్ అప్లై చేద్దాం. ఎక్స్లో అప్లై చేసినప్పుడు ఇక్కడ ఇన్ఫినిటీ పవర్ n - 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 0 పవర్ n - 1 ఇంటూ ఈ పవర్ -0 మైనస్ ఇక్కడ వచ్చేసరికి 0 టు ఇన్ఫినిటీ n - 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది కదా, ఇది బయటికి తెస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ఎక్స్ పవర్ n - 2 ఇంటూ dx. సో ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ పవర్ n - 1 అంటే మనకు తెలియదు, అండ్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 అని తెలుసు. సో ఈ 0 ఇంటూ ఇది మొత్తం టర్మ్ ఏమైంది 0 అయింది. ఇక్కడ 0 పవర్ n - 1 అంటే 0 పవర్ ఎంత ఉన్నా సరే 0 ఇంటూ ఈ మిగతా టర్మ్ 0 అయిపోయింది. సో టోటల్గా ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం 0 అయిపోయి ప్లస్ ఇక్కడ n - 1 కాన్స్టెంట్ కదా బయట రాస్తున్నాం, n - 1 ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ దీన్ని n - 1 గా రాస్తున్నాను ఇంటూ dx. సో ఎందుకు రాస్తామంటే మనం కన్వర్ట్ చేయాల్సింది దేంట్లోకి, ఫైనల్గా ఇంకో గామా ఫంక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. సో గామా ఫంక్షన్లో కన్వర్ట్ చేయాలంటే మనకి గామా ఫంక్షన్లో ఎక్స్ పవర్ n - 1 ఉంది. సో n అంటే ఎంతైనా ఉండండి, బట్ ఎండ్ మాత్రం -1 ఉండాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు n - 1 ఇంటూ దీన్ని 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ n - 1 ఇంటూ dx ఏం రాయొచ్చు, గామా ఆఫ్ n - 1 రాయొచ్చు. ఏది గామా ఆఫ్ n వచ్చేసరికి. సో అది ప్రూవ్ చేసాం. ఇక్కడ మనం ఒకవేళ దీన్ని ఇంకొక రకంగా ఎలా చేస్తుంటే n ఈజ్ ఈక్వల్ టు n + 1 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమైంది గామా ఆఫ్ n + 1 వచ్చేసరికి n + 1 గామా ఆఫ్ n + 1 -1. సో విచ్ ఈజ్ ఈక్వల్ +1 -1 క్యాన్సిల్ n ఇంటూ గామా ఆఫ్ n + 1 కనుక తీసుకుంటే. సో వాడు ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఇదన్నా ప్రూవ్ చేయమనొచ్చు, లేదా ఇది ఇచ్చి ప్రూవ్ దట్ గామా ఆఫ్ n + 1 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ గామా ఆఫ్ n అని అనొచ్చు. కండిషన్ ఇంపార్టెంట్, n గ్రేటర్ దెన్ 1. సో నెక్స్ట్ థర్డ్ది వచ్చేసరికి ప్రూవ్ దట్ గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n - 1 ఫ్యాక్టోరియల్ అంటాం. సో దీన్ని ఎలా రాస్తాడంటే వాడు ఇట్లా ఈ ఫ్యాక్టోరియల్ని ఇట్లా రివర్స్ ఎల్ లాగా రాస్తారనమాట, బ్రాకెట్ పెట్టేసి ఇట్లా అయినా రాయొచ్చు, లేదా n - 1 ఫ్యాక్టోరియల్ అయినా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఒక్కసారి కనుక మన ప్రాపర్టీ 2 కనుక చూస్తే
దీంట్లో గామా ఆఫ్ ఎన్ వచ్చేసరికి n-1 ఇంటూ గామా ఆఫ్ n-1 వేర్ n గ్రేటర్ దెన్ 1 అని. సో ఇక్కడ ఇచ్చిన n కండిషన్ ఏంటంటే వేర్ n ఈజ్ ఎ నాన్ నెగిటివ్ ఇంటీజర్. సో n వచ్చేసరికి నెగిటివ్ ఇంటీజర్ కాకూడదు, అంటే డెఫినెట్గా గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. సో ఇది దేనికి వాడతామంటే ఈ ఫార్ములా మనకి n గ్రేటర్ దెన్ 1 అయి ఉండాలి అండ్ ఫ్రాక్షన్ అయి ఉండాలి. సో ఫ్రాక్షన్స్ అంటే 1/2 కానీ 3/4 7/9 5/9 అట్లా డిఫరెంట్ ఫ్రాక్షన్స్ కనుక ఉన్నప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చేసరికి ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాడు క్లియర్గా మెన్షన్ చేస్తూ ఇంటీజర్స్ అన్నాడు. సో ఇంటీజర్స్ ఇన్ ద సెన్స్ మనకి 1 2 3 4 5 6 అప్ టు ఇన్ఫినిటీ వరకు అవి ఏంటంటే ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అందులోనూ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ మాత్రమే ఒకవేళ తీసుకుంటే మాత్రం అప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా వచ్చేసరికి గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఫ్యాక్టోరియల్ అన్నాడు. సో మనం ఇంటీజర్ తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా సరే సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకేనా, అది ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు ప్రూఫ్ అనమాట. సో మనకు తెలిసింది ఏంటి, వీ నో దట్ గామా ఆఫ్ n వచ్చేసరికి ఏది n గ్రేటర్ దెన్ 0 అయితే n-1 ఇంటూ గామా ఆఫ్ n-1 అంటే మనకి n గ్రేటర్ దెన్ 1 అంటే ఇన్ ద సెన్స్ మిగతా అన్ని పాజిటివ్ కనే కదా, పాజిటివ్ అన్నిటికీ మనకు వచ్చింది ఏంటి ఇది, ఈ స్టేట్మెంట్ని తీసుకుంటాం. ఈ స్టేట్మెంట్ తీసుకొని ఇప్పుడు n-1 ఇంటూ సో గామా ఆఫ్ n-1 ఇప్పుడు గామా ఆఫ్ n-1ని దీంట్లోనే సబ్స్టిట్యూట్ చేయి, అంటే పుట్ n-1 పెట్టామనుకో n-1 ఈజ్ ఈక్వల్ టు n-1 అంటే n-2 ఇంటూ గామా ఆఫ్ n-2 అయింది. సో దీన్ని ఇదే ఫార్ములాలో అప్లై చేస్తే అప్పుడు మనకి n-2 ఇంటూ గామా ఆఫ్ n-2 వస్తుంది. నెక్స్ట్ n-1 n-2 ఇంటూ సేమ్ ఇప్పుడు గామా ఆఫ్ n-2ని సేమ్ ఇదే ఫార్ములాలో కనుక అప్లై చేస్తే అప్పుడు మనకి n-3 ఇంటూ గామా ఆఫ్ n-3 వస్తుంది. సో అట్లా అండ్ సో అని మనం దీనిలో ఫార్ములా కనుక అప్లై చేస్తే మనకి ఎట్లా వస్తుంది, n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 n-4 అండ్ సో ఆన్ ఎప్పటి వరకు వస్తుంది అంటే n-1 దాకా వస్తుంది. అంటే దాని ప్రీవియస్ టర్మ్ దాకా వస్తుంది. ప్రీవియస్ టర్మ్ అంటే ఏంటి, nకి ప్రీవియస్ టర్మ్ అంటే n-1. సో n-1 దాకా వస్తుంది ఇంటూ గామా ఆఫ్ n-1 అంతే కదా. మనకి ఇప్పుడు ఫస్ట్ టర్మ్ తీసుకున్నామంటే n-1 ఇంటూ గామా ఆఫ్ n-1 రాసాం. సెకండ్ టర్మ్ తీసుకున్నప్పుడు n-2 రాసి n-2 రాసాం. అట్లా లాస్ట్ టర్మ్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఏదైతే రాసామో అది కూడా గామాలో ఉంటుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు n-1 n-2 n-3 అండ్ సో ఆన్. ఇక్కడ n మైనస్ n రాసాం ఏమైంది, n ప్లస్ n మైనస్ 1 టర్మ్ ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ n మైనస్ n కదా, n మైనస్ n ప్లస్ 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు n-1 n-2 n-3 అండ్ సో ఆన్. ప్లస్ n మైనస్ n క్యాన్సిల్ అయ్యింది, 1 మిగిలిద్ది. ఇక్కడ ప్లస్ n మైనస్ 1 క్యాన్సిల్ అయ్యింది, ఇంకేం మిగిలిద్ది, గామా ఆఫ్ 1 మిగిలిద్ది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు n-1 n-2 n-3 అండ్ సో ఆన్ 1. గామా ఆఫ్ 1 అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాపర్టీ ప్రూవ్ చేసాం, గామా ఆఫ్ 1 వచ్చేసరికి 1 అని. సో 1. సో దీని ఇక్కడ 1 ఉందంటే దీని ముందు ఏముండేది, దీని ముందు సో ఖచ్చితంగా దీని ముందు ఒక 2 1 అంటే 2కి ముందు 3 అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టోరియల్ రాయాలనుకో, ఫ్యాక్టోరియల్ రాయాలంటే ఏం చేస్తాం, ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాస్తాం, 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ అని చెప్పేసి రాస్తాం. సో ఇచ్చిన నెంబర్ ఇంటూ అంటే డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇక్కడ కూడా ఇది సపోజ్ n-1 అనేది ఇచ్చిన నెంబర్ అనుకుందాం. సో దీనికి డిక్రీజ్ చేస్తే ఏమైంది అంటే n-1కి ఇంకొక -1 యాడ్ చేస్తే n-2, దీనికి ఇంకొక మైనస్ యాడ్ చేస్తే n-3. సో అప్ టు ఎంతవరకు వస్తుంది, 3 to 1 దాకా వస్తుంది కదా. సో అట్లానే ఉంది కాబట్టి దీన్ని ఎలా రాస్తాం అంటే n-1 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. సో ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు n-1. సో గామా ఆఫ్ n వచ్చేసరికి n-1. సో ఇది ప్రూఫ్. లేదా వాడు ఇలా కూడా అడగచ్చు, పుట్ సపోజ్ ఎలా అడుగుతాడంటే ప్రూవ్ దట్ గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ n అంటాడు. రెండు సేమే. ఇక్కడ ఏం చేద్దామంటే పుట్ n ప్లేస్లో n+1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది అప్పుడు గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n+1 -1. సో +1 మైనస్ క్యాన్సిల్ అయితే గామా ఆఫ్ n విచ్ ఇస్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్. సో వాడు ఈ స్టేట్మెంట్ అయినా అడగచ్చు లేదా ఇదే అడగచ్చు డైరెక్ట్గా. సో ఏదైనా సరే ఇట్లానే ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చేసరికి సో దట్ గామా ఆఫ్ n వచ్చేసరికి 2 × 0 to ∞ e⁻(x² ఇంటూ x⁻2n−1 dx అన్నాడు. సో మనకి గామా ఆఫ్ n డెఫినేషన్ తీసుకొని దీనిలాగా ప్రూవ్ చేయమంటున్నాడు. సో మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటి, గామా ఆఫ్ nకి
0 to infinity e power minus x into x power n minus 1 dx. సో ఇచ్చిన డెఫినేషన్ అంటే మనకున్న డెఫినేషన్కి వాడు ఇచ్చిన స్టేట్మెంట్కి ఒకసారి కంపేర్ చేస్తే సో ఈ పవర్ మైనస్ ఎక్స్ లాగా ఉండాలి మన డెఫినేషన్లో కన్వర్ట్ చేయాలంటే అంటే గామా ఆఫ్ ఎన్లోకి. బట్ వాడు ఏమి ఇచ్చాడు, మైనస్ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు. సో మనం ఏం చేద్దామంటే సింపుల్గా సో ఎక్స్ ప్లేస్లో ఏం పెడదామంటే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో టీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అంటే టీ అంటే ఇక్కడ వేరియబుల్ మనం తీసుకుంటాం టీ అని, టీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ అవుద్ది. అంటే వేరియబుల్తో మనకి పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి లాస్ట్లో అయినా సరే టీ బదులు ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినా మనకు అప్పుడు ఏమవుద్ది, ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కదా. సో అట్లా ఎక్స్ ప్లేస్లో టీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో మనకి ఈ పవర్ మైనస్ ఒక స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి సేమ్ ఎక్స్ ప్లేస్లో టీ స్క్వేర్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ టర్మ్ లాగా వస్తుంది కాబట్టి అప్పుడు ఎక్స్ ఈక్వల్ టీ స్క్వేర్ అంటాం. సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైంది 2t ఇంటూ dt. సో ఇప్పుడు కనుక సబ్స్టిట్యూట్ చేస్తే గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 to లిమిట్స్గా చేంజ్ చేయాలి కదా. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ 0 పెడితే అప్పుడు ఏమైంది టీ వాల్యూ కూడా 0. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ ఇన్ఫినిటీ పెడితే టీ కావాలి ఇన్ఫినిటీ. సో లిమిట్స్ ఏం చేంజ్ అవ్వలేదు, 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లేస్లో టీ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, ఎక్స్ అంటే టీ స్క్వేర్ కదా. సో టీ స్క్వేర్ పవర్ n మైనస్ 1 ఇంటూ డిఎక్స్ అంటే 2t dt. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ ఇంటూ ఇక్కడ టీ పవర్ 2n మైనస్ 2 ఇంటూ 2 కాన్స్టెంట్ కదా బయట రాస్తున్నాను ఇంటూ టీ dt. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ ఇంటూ ఇక్కడ టీ పవర్ ఎంత ఉంది 1 ఉంది, ఇక్కడ టీ పవర్ 2n మైనస్ 2 ఉంది. సో సేమ్ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. సో టీ పవర్ 2n మైనస్ 2 ప్లస్ 1 dt. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ ఈ పవర్ 2n మైనస్ 1 dt. సో గామా ఆఫ్ n. సో మనకి వేరియబుల్తో ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకు ఒకవేళ సో పుట్ ఏం చేస్తామంటే ఫైనల్గా టీ ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో స్పెషల్ ఫంక్షన్స్లో మనకి వేరియబుల్తో ప్రతి ప్రాబ్లం ఏం లేదు. నేను ఆల్రెడీ బీటా ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. సో 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2x 2n కదా 2n మైనస్ 1 ఇంటూ డిఎక్స్ గామా ఆఫ్ n వచ్చేసరికి. సో ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ మనం ఏం చేసామంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని చేసాం. ఎల్హెచ్ఎస్ ఏంటి, గామా ఆఫ్ n మనకు తెలిసిన డెఫినేషన్ ప్రకారం దీన్ని మార్చేసాం. ఇంకొకలాగా ఏం చేయొచ్చు, ఆర్హెచ్ఎస్ తీసుకోవచ్చు. ఆర్హెచ్ఎస్ తీసుకొని 2 ఇంటూ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సో తీసుకొని అప్పుడు ఎక్స్ స్క్వేర్ని మనం టీ అనుకొని సో అట్లా తీసుకొని ఫైనల్గా గామా ఆఫ్ nలోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఆర్హెచ్ఎస్ కానీ ఎల్హెచ్ఎస్ కానీ ఏది తీసుకొని అయినా చేయొచ్చు. సో ఫైనల్గా అది. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ప్రూవ్ దట్ గామా ఆఫ్ 1/2 వచ్చేసరికి రూట్ పై అని చెప్పేసి అంటున్నాడు. సో మనకి ఇక్కడ గామా ఆఫ్ 1/2 వాల్యూ అనేది మనం బీటా గామా రిలేషన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. అండ్ ఓన్లీ గామా రిలేషన్ కనుక యూజ్ చేస్తే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది దీని కిందకి వస్తుంది అనమాట. సో మనకు తెలిసింది ఇంతకుముందు మనం చూసింది ఏంటి, ఫోర్త్ ప్రాపర్టీ గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2n మైనస్ 1 ఇంటూ డిఎక్స్. సో అది తీసుకుందాం. సో ఇప్పుడు ఈ 1/2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో గామా ఆఫ్ 1/2 వచ్చేసరికి 2 ఇంటూ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 2 ఇంటూ n వాల్యూ అంతా 1/2 మైనస్ 1 ఇంటూ డిఎక్స్. సో 2 ఇంటూ 1/2 ఏమైంది, 2 క్యాన్సిల్ అయింది, 1 మిగిలిద్ది. సో 1 మైనస్ 1 0. సో ఎక్స్ పవర్ 0 అంటే టోటల్గా 1. సో మనకు మిగిలేది 2 ఇంటూ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో గామా ఆఫ్ 1/2. సో ఇక్కడ మనం ఏంటంటే వాడు దేంట్లో ప్రూవ్ చేయమంటున్నాడు, రూట్ పై. సో మనకి పై అనేది ఎక్కడ ఉంటుంది, పై వాల్యూ అనేది ఒక సర్కిల్ ఈక్వేషన్లో ఉంటుంది. సర్కిల్ ఈక్వేషన్లో మనకి సర్కంఫరెన్స్ ఎంత, సర్కిల్ ఈక్వేషన్ 2πr. సో ఏరియా వచ్చేసరికి πr². సో ఈ పై అనే టర్మ్ సర్కిల్కి సంబంధించింది కాబట్టి సో సర్కిల్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, అలాగే వై కోఆర్డినేట్ ఉంటుంది. సో మనం ఏం చేద్దాం అంటే ఇంకోసారి సిమిలర్లీ గామా ఆఫ్ 1/2 వచ్చేసరికి జస్ట్ 2 ఇంటూ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ తీసుకుందాం డివై. సో వై వేరియబుల్ పెట్టి తీసుకుందాం. ఇక్కడేమో ఎక్స్ వేరియబుల్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి వై వేరియబుల్ కూడా పెట్టి తీసుకుందాం. సో మనకు అప్పుడు ఒక ఎక్స్ కోఆర్డినేట్ టర్మ్ వై కోఆర్డినేట్ టర్మ్ రెండు వస్తుంది. సో అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది కదా. సో ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేద్దాం. 1 ఇది 1 ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ 2 అనుకో. సో రెండింటిని మల్టిప్లై చేస్తే గామా ఆఫ్ 1/2 ఇంటూ
gamma of 1 by 2 which is equal to 2 into 2 ఎంత 4. So 0 to infinity e power minus x square e power minus y square into dx into dy. సో నెక్స్ట్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, గామా ఆఫ్ 1 by 2 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 4 into 0 to infinity దీన్ని e power minus of x square plus y square into dx dy. సో మనకి x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ వచ్చింది, బట్ మనకి పై రావాలంటే మనం ఏం చేయాలి, ఇది x y కోఆర్డినేట్స్ నుంచి పోలార్ కోఆర్డినేట్స్లోకి మార్చాలి. సో పోలార్ కోఆర్డినేట్స్లో x అంటే ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, y అంటే ఆర్ సైన్ తీటా. సో పోలార్ కోఆర్డినేట్స్లో సో dx వచ్చేసరికి ఏమవుతుంది, సో dx ఇంటూ dy వచ్చేసరికి ఆర్ dr d తీటా ఇది. సో దీనికి ఇది ఎలా వచ్చిందనే దానికి ప్రూఫ్ అనేది చాలా పెద్దదనమాట, గ్రాఫికల్ రిప్రజెంటేషను. సో కొన్ని వెక్టార్స్ వాడి చేస్తారు. సో ఇక్కడ మనకు అంత అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి dx ఇంటూ dy వచ్చేసరికి ఆర్ dr d తీటా. అండ్ లిమిట్స్ వచ్చేసరికి ఏమో తీటా వ్యారీస్ ఫ్రమ్ 0 to π/2 అండ్ ఆర్ వ్యారీస్ ఫ్రమ్ 0 to infinity. సో ఆర్ వచ్చేసరికి 0 to infinity అండ్ తీటా వచ్చేసరికి 0 to π/2 అనమాట, లిమిట్స్ చేంజ్ అవుతాయి. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి గామా ఆఫ్ 1 by 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 into సో 0 to ఫస్ట్ది మనం ఆర్ అనుకున్నాం అనుకోండి, తీటా అనుకుంటే 0 to π/2 అండ్ 0 to infinity e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏంటి, సో ఈ రెండింటిని కనుక స్క్వేర్ చేసాం అనుకో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. సో ఆర్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ డివై ప్లేస్లో ఏం రాయొచ్చు, డిఎక్స్ డివై అంటే ఆర్ ఇంటూ డిఆర్ ఇంటూ డి తీటా. సో ఇక్కడ ఏం చేద్దామంటే 4 ఆర్ అట్లానే ఉంచేసి 0 to π/2 0 to infinity e పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఆర్ డిఆర్ డి తీటా. సో ఇక్కడ మనం పుట్ ఆర్ స్క్వేర్ని టీ అనుకుంటాం, అప్పుడు 2r ఇంటూ డిఆర్ వచ్చేసరికి డిటి. సో లిమిట్స్ పెద్ద చేంజ్ ఏమవ్వవు, సో ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అవుతాయి. సో పై ఈక్వేషన్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 4 into 0 to π/2 0 to infinity e పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే టీ అనుకున్నాం కదా ఇంటూ ఆర్ డిఆర్ డి తీటా. సో ఆర్ డిఆర్ డి తీటా సో ఆర్డిఆర్ ప్లేస్లో dt/2 అని రాస్తాం. సో dt/2 ఇంకా మిగిలింది ఏంటిది డి తీటా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది కదా, 2 1s 2 2s. సో 2 into 0 to π/2 సో 0 to infinity e పవర్ మైనస్ టీ డిటి. ఫస్ట్ దీనికి చేద్దాం 0 to infinity e పవర్ మైనస్ టీ డిటి, తర్వాత దీనికి చేస్తాం వచ్చిందంటూ. సో 2 into 0 to π/2 సో ఇది ఈ పవర్ మైనస్ టీ అంటే ఈ పవర్ మైనస్ టీ బై -1 లిమిట్స్ వచ్చేసరికి 0 to infinity ఇంటూ డి తీటా 2 into 0 to π/2. సో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఎంత 0 మైనస్ ఈ పవర్ 0 into 1. సో మైనస్ ఆఫ్ మైనస్ ఉంటుంది కాబట్టి +1 అవుతుంది, +1 into డి తీటా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 into 1 డి తీటా అంటే తీటా. సో 0 to π/2 సో 2 into π/2 -0 సో 2 2 క్యాన్సిల్, పై మిగులుతుంది. సో గామా ఆఫ్ 1 by 2 హోల్ స్క్వేర్ అంటే π/2, గామా ఆఫ్ 1 by 2 వచ్చేసరికి ఈ స్క్వేర్ అటుపోతే √π. సో ఇట్లా అయినా సాల్వ్ చేయొచ్చు, లేకపోతే బీటా గామా రిలేషన్తో ఇలా ఈ స్టేట్మెంట్ అనేది ప్రూవ్ చేయమని ఇంకో క్వశ్చన్ ఉంటుంది. సో అలా అయినా సాల్వ్ చేయొచ్చు, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. సో నెక్స్ట్ గామా ఫంక్షన్లో వాటి యొక్క వాల్యూ కనుక్కోవడానికి మనకి ఫార్ములాస్ మనం ఆల్రెడీ ప్రాపర్టీస్లో డిస్కస్ చేసినవే మళ్ళీ ఒకసారి క్లియర్గా రాస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఫ్యాక్టోరియల్. సో ఇది దేనికి, వేర్ n ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. సో n పాజిటివ్ ఇంటీజర్ అయితే, సో ఇంటీజర్ మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం ఇంటీజర్ అండ్ దట్టు పాజిటివ్, అండ్ అది ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా ఆఫ్ n-1. సో ఇది దేనికి ఉపయోగిస్తామంటే వేర్ n ఈజ్ పాజిటివ్ ఫ్రాక్షన్. సో పాజిటివ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు అనుకో, అంటే 1/2 కానీ లేకపోతే అట్లా పాజిటివ్ ఫ్రాక్షన్ కనుక అట్లా ఇచ్చినట్లయితే 1/2 ఇస్తే మనకు √π వస్తుందిలే. సో పాజిటివ్ ఫ్రాక్షన్ కనుక ఇస్తే అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా ఆఫ్ n-1. అండ్ దట్టు ఇక్కడ ఫ్రాక్షన్ అంటే ఖచ్చితంగా >1 ఉండాలి.
సో 1/2 తీసుకుంటే గ్రేటర్ దాన్ 1 ఉండిద్దా, ఉండదు. సో 0.5 ఉండిద్ది. సో అందుకే మనకి నార్మల్ నెంబర్ రాకుండా మనకి ఎట్లా వచ్చింది, √π అని చెప్పేసి వచ్చింది. సో n మస్ట్ బి గ్రేటర్ దాన్ 1 అయితే, అండ్ దట్టు పాజిటివ్ ఫ్రాక్షన్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ n+1/n. సో ఇది దేనికంటే వేర్ n ఈజ్ నెగిటివ్ ఫ్రాక్షన్. సో నెగిటివ్ ఫ్రాక్షన్ అయితే మాత్రం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. గామా ఆఫ్ n వచ్చేసరికి గామా ఆఫ్ n+1/n. అండ్ మనం కనుక్కోలేని అంటే గామా ఆఫ్ 0, గామా ఆఫ్ -1, గామా ఆఫ్ -2 అండ్ సో ఆన్ ఆర్ నాట్ డిఫైన్డ్. సో నెగిటివ్ ఇంటీజర్స్కి కనుక్కోలేం. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే -1, -2 అండ్ సో ఆన్ అప్ టు -∞ మనం కనుక్కోలేం వాల్యూ, అండ్ 0 కూడా కనుక్కోలేం. సో మనం కనుక్కోగలిగింది ఏంటంటే నెగిటివ్ ఫ్రాక్షన్స్కి, పాజిటివ్ ఫ్రాక్షన్స్కి, అలాగే పాజిటివ్ ఇంటీజర్స్కి. సో ఈ 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్. సో టోటల్గా ఈ ఫార్ములాస్ మీద డిపెండ్ అయ్యింది అనమాట. సో ఒక్కొక్క దాని మీద ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ కంప్యూట్ గామా ఆఫ్ 7/2. సో 7/2 అనేది ఏంటి ఇక్కడ, పాజిటివ్ ఫ్రాక్షన్. సో పాజిటివ్ ఫ్రాక్షన్కి ఈ ఫార్ములా కదా యూజ్ చేయాలి. సో దీన్ని ఎలా రాయొచ్చు, గామా ఆఫ్ 7/2 ఈజ్ ఈక్వల్ టు, సో 7/2 -1 ఇంటూ గామా ఆఫ్ 7/2 -1. సో దీన్ని ఎట్లా రాయొచ్చు, 7/2 -1 అంటే 5/2 ఇంటూ గామా ఆఫ్ 5/2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇంటూ, సో గామా ఆఫ్ 5/2 అనేది కూడా మళ్ళీ ఏమైంది, పాజిటివ్ ఫ్రాక్షనే. సో పాజిటివ్ ఫ్రాక్షనే కాబట్టి సేమ్ మళ్ళీ ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇదే ఫార్ములా యూజ్ చేసినప్పుడు 5/2 -1 ఎంత, 3/2 అయింది. సో మీకు అర్థం కావడం కోసం స్టెప్ రాస్తున్నాను మళ్ళీ. సో 5/2 -1 ఇంటూ గామా ఆఫ్ 5/2 -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇంటూ ఇదంతా 3/2 ఇంటూ గామా ఆఫ్ 3/2. నెక్స్ట్ ఇదంతా 5 3s 15/4 ఇంటూ, సో గామా ఆఫ్ 3/2 అంటే మళ్ళీ పాజిటివ్ ఫ్రాక్షనే కాబట్టి సేమ్ ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఈ ఫార్ములా యూజ్ చేసినప్పుడు 3/2 -1 ఇంటూ గామా ఆఫ్ 3/2 -1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 15/4 ఇంటూ 3/2 -1 ఎంత, సో 1/2 కదా, 1/2 ఇంటూ గామా ఆఫ్ 1/2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 15/4 to 8 ఇంటూ గామా ఆఫ్ 1/2 ఏంటి, మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ చేసాం. గామా ఆఫ్ 1/2 వచ్చేసరికి √π. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 √π/8 ఎంత, గామా ఆఫ్ 7/2 అంటే. ఒకవేళ 9/2 ఇచ్చాడు అనుకో, అప్పుడు మనం ఇదంతా చేయొచ్చు సింపుల్గా. 9/2 ఇంటూ 5/2 ఇంటూ 9/2 ఇంటూ 7/2 ఇంటూ 5/2 ఇంటూ 3/2 ఇంటూ 1/2 అట్లయినా రాసుకోవచ్చు సింపుల్గా. అంటే ఇక్కడ రాస్తాం చూడండి, ఒకవేళ గామా ఆఫ్ 9/2 అని ఇచ్చాడు అనుకోండి. సో 9/2 ఇంటూ ఇనిషియల్గా 9/2, సో దాంట్లో నుంచి -1 చేస్తే ఎంత, 7/2 అయింది. సో 7/2 ఇంటూ మళ్ళీ ఇంకో -1 చేస్తే 5/2 ఇంటూ ఇంకో -1 చేస్తే 3/2, ఇంకో -1 చేస్తే 1/2. సో అప్పుడు ఏమైంది, సో 9 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 3/2 2 4 వేసి 1/2 అంటే ఎంత, √π. సో 1/2 బదులుగా √π వేసి క్యాలిక్యులేషన్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, కంప్యూట్ గామా ఆఫ్ -1/2. సో -1/2 అంటే నెగిటివ్ ఫ్రాక్షన్. సో నెగిటివ్ ఫ్రాక్షన్ కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, ఇది. సో గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ n+1/n. సో గామా ఆఫ్ -1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ -1/2 + 1/n. n అంటే -1/2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో గామా ఆఫ్ -1/2 + 1 ఎంత, 1/2 -1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ 1/2 అంటే మనకు ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీ √π/-1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు -2 √π గామా ఆఫ్ -1/2కి. సో ఒకవేళ -3/2 ఇచ్చినా కానీ సేమ్ ఇట్లానే కన్వర్ట్ చేసుకుంటూ వస్తుంది. సో అది కూడా చూద్దాం, ఈజీగా ఉండేది కాబట్టి. కంప్యూట్ గామా ఆఫ్ -3/2 అని ఇచ్చాడు అనుకో, -3/2. సో ఇప్పుడు ఫార్ములా ఇదే కదా. సో గామా ఆఫ్ -3/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ -3/2 + 1/-3/2 అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ -3/2 + 1 ఏమైంది, గామా ఆఫ్ -1/2 అయింది -3/2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ -1/2 అంటే మనకు వచ్చేసింది కాబట్టి -2 √π/-3/2. సో మైనస్ క్యాన్సిల్, ఈ 2 పై మైనస్ ఇది. సో ఈ 2 పైకి వెళ్ళిందనుకో అప్పుడు ఏమైంది 4 అంటే 4 √π/3. సో నెక్స్ట్ గామా ఆఫ్ 10
10 అన్నాడు అనుకో 10 వాల్యూ. సో 10 అనేది నార్మల్ ఇంటీజర్గా, పాజిటివ్ ఇంటీజర్. సో ఏంటి ఫార్ములా, గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఫ్యాక్టోరియల్, అంటే 10 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ విచ్ ఇస్ 9 ఫ్యాక్టోరియల్ వాల్యూ. ఒకవేళ గామా ఆఫ్ 50 అడిగాడు అనుకో, అప్పుడు ఏమైంది 49 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో గామా ఆఫ్ -10 అని అడిగితే, సో -10 మనం కనుక్కోలేం కాబట్టి నాట్ డిఫైన్డ్ అని రాయడమే, నాట్ డిఫైన్డ్. యా. సో నెక్స్ట్ వీడియోలో బీటాకి గామాకి రిలేషను, ఇంకా అక్కడి నుంచి దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.